ఇంకోటి మేడం, నా బాధ ఏంటంటే అప్పుడు నా చిన్నప్పుడు నేను పుట్టి పెరిగిన తర్వాత, నేను పుట్టింది 1989లో అండి. నేను పుట్టిన తర్వాత నాకు ఏది లేకపోయినా నాకు ఇక్కడ టేప్ రికార్డ్స్ అవి ఉండే కాబట్టి అలా ఇలా పాడుతుండేవాడిని. కానీ అందరూ వచ్చారు, ఊర్లో అందరూ చూశారు, కానీ అప్పట్లో ఎంకరేజ్మెంట్ లేదు, సపోర్ట్ లేదు. నాకు ఎంకరేజ్మెంట్ లేక ఇంకెవరిని అడుగుతాంలే అని చెప్పేసి ఇంకెవరిని అడగల. మామూలుగా కొంతమంది వచ్చేవాళ్ళు, పాడించుకునేవాళ్ళు, వెళ్ళిపోయారు, అంతేగాని విలేజ్ కదా. అవునవును, విలేజ్ అంటే ఎట్లా ఉంటుందంటే ఆ టైంలో ఎవరు పట్టించుకోరు, ఎవరు కూలి పనులు అవి ఇవి చేస్తుంటారు కదా, పట్టించుకోరు. ఇంకా ఆ తర్వాత మెల్లమెల్లగా కొంచెం బయటకు వెళ్ళడం స్టార్ట్ చేస్తే, ఆ తర్వాత ఒక వ్యక్తి సోంభూపాల్ రెడ్డి అని అతను పరిచయం అయ్యాడండి 2008. అతను పరిచయం అయ్యి ఈ 2009లో కర్ణాటక వోకల్లో జాయిన్ చేశారు బుచ్చయ్యాచారి సార్ దగ్గర. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ మృదంగంలో జయకుమార్ సార్ దగ్గర జాయిన్ చేశారు. అతనే రామాచారి సార్ దగ్గర 2011లో అతనే జాయిన్ చేశాడు. జాయిన్ చేస్తే ఈ అబ్బాయిని ఎవరు తీసుకెళ్తారో, నేను వీడికి ఛార్జీ ఖర్చులు అయితే నేను ఇస్తా, ఎవ్రీ సండే తీసుకున్నాను అంటే అమ్మకు తెలియదు అని చెప్పేసి 5-6 వారాలు వచ్చారు నాతో పాటు. వచ్చి తీసుకెళ్లారు ప్రతి ప్రోగ్రామ్కు. అంటే నేను సంగీతం నేర్చుకోక ముందు కూడా ప్రతి ప్రోగ్రామ్స్కి వచ్చేవాడు అతను. ప్రతి ప్రోగ్రామ్స్కు, ఏ ప్రోగ్రామ్ అయితే ఆ ప్రోగ్రామ్కు తీసుకొచ్చేవాడు. అతను ఒక కాలేజ్ స్టూడెంట్ అండి. అప్పుడు అతను ఏంటంటే కాలేజ్కి వెళ్ళాలి, రావాలి, ఇది తప్ప వేరే ఏం లేదు. కానీ నన్ను చూసుకునేవాడు ఆయన. ఇంకా మరి కాలేజీ ఎట్లా చదివాడో తెలియదు, కానీ ఏదైనా ఇట్లా ప్రోగ్రామ్ అవుతుందన్న అంటే కాలేజ్ వదిలేసుకొని కూడా నాతో పాటు తిరిగాడు అతను. మామూలుగా ఇప్పుడు మీరు చూడండి, బయట ఎవరు అంతా చేయరు, కష్టం. మీరు జర్నలిస్ట్, మీరు కూడా చూస్తుంటారు, బయట జరిగేవి మీకు కూడా తెలుస్తూ ఉంటాయి కాబట్టి. అవును, అట్లా ఎవరు చేయరు. కానీ అతను కాలేజ్ కూడా వదులుకొని నా కోసం తిరిగాడు. అంత కష్టపడ్డాడు. అదృష్టం కదా. అవునండి, నా అదృష్టం నిజంగా. కానీ రాజు, యువర్ అద్భుతమైన టాలెంట్. రాజు, ఒక పాట పాడమని అడగచ్చా? అడగండి. అయ్యో, మీరు అడగడం నేను పాడకపోవడమా? సరే, మంచి నీకు ఇష్టమైన పాట రాజు. గిజిగాడు తమ గూడు వదిలి రాకున్నాడు, సూర్యుడు రాలేడని, కొలనీలో కమలాలు తలదించుకున్నాయి, పొద్దు పొడవలేదని. గిజిగాడు తమ గూడు వదిలి రాకున్నాడు, సూర్యుడు రాలేడని, కొలనీలో కమలాలు తలదించుకున్నాయి, పొద్దు పొడవలేడని. గారాల మల్లమ్మ కళ్ళే తెరవాకుంది, తెలవారలేదే అని. నువ్వైనా చెప్పన్నా సూర్యుడికి రాజన్న విండెక్కేలేమని. బండెక్కి తన 7 గుర్రాల బండెక్కి పండక్కి రారమ్మని, బతుకమ్మ పండక్కి రారమ్మని, పండక్కి రారమ్మని, బతుకమ్మ పండక్కి రారమ్మని. తారారీడా నడుమింట సూర్యుడు నిప్పుల్లో చెరిగేడు, పసికందు పడుకుండని. నడుమింట సూర్యుడు నిప్పుల్లో చెరిగేడు, పసికందు పడుకుండని. నువ్వైనా చెప్పన్నా సూర్యుడికి రాజన్న మబ్బు చాటుకి రమ్మని, నా బిడ్డకి రవ్వంతాలకిమ్మని. కంటికి రెప్పల కాచుకున్నా గాని నీ మీదే నా కంటి చూపు. నువ్వైనా చెప్పన్నా మల్లమ్మకు రాజన్న ఇల్లు దాటి పోవద్దని, దయచేసి నీ దరికి రావద్దని, ఇల్లు దాటి పోవద్దని, దయచేసి నీ దరికి రావద్దని. థ్యాంక్ యూ మేడం. కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి నాన్న. ఎంత ఎంత ఆర్తి ఉంది వాయిస్లో నీకు.
థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ఇండియన్ ఐడల్లో విన్న వాళ్ళందరూ కూడా ఏమని ఉంటారు రాజు? ఏమన్నారు అందరూ? మురిసి ముక్కలైపోయారా? తప్పకుండా. అవును మేడం, చాలా నిజంగా నిజంగా హ్యాపీ, సంతోషపడిపోయి ఉంటారు ఎంత మంచి వాయిస్ విని. అవును అవును మేడం, నిజంగా చాలా. రాజు, మరి ఇన్ని పాటలు నేర్చుకుంటూ క్లాసికల్ కూడా నేర్చుకున్నావు కదా, కచేరీలు ఏమైనా చేసావా ఎప్పుడైనా? నేను కచేరీలకు వెళ్ళలేదు మేడం. ఇప్పుడు ప్రస్తుతానికైతే రామాచారి సార్ ప్రోగ్రామ్స్ అయితే వెళ్తా. అక్కడ పాడతావా? వాళ్ళతో పాడతా. రవీంద్ర భారతి, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ, రవీంద్ర భారతి అండ్ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ, సుందరయ్య విజ్ఞాన పార్క్, ఇక్కడికి వెళ్తుంటాను. వాళ్ళు అంటే అమ్మే తీసుకెళ్తుంది. ఎల్ఎంఏ అమ్మ అక్కడి నుంచి ఇందాక నుంచి చూస్తున్నారు. అవునండి, తీసుకెళ్తారు. నీ పాట విని అమ్మ ఏమంటుందో? అమ్మ ఏమంటావు అట్లా అలా అంటారు. అమ్మ చాలా రెస్పాన్సిబిలిటీ, ఆవిడే తీసుకొస్తారు, తీసుకెళ్తారు. ఇంకెవరెవరు నీకు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారా? 3 అక్కలు 1 చెల్లి మేడం. 3 అక్కలు 1 చెల్లి. అయితే వాళ్ళందరి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ప్లస్ మా బావ వచ్చేసి కానిస్టేబుల్. ఓహో, కానిస్టేబుల్. ఒకప్పుడు మాదాపూర్లో చేశారు, ఇప్పుడు శంషాబాద్ పాత పిఎస్, మళ్ళీ ఇప్పుడు తర్వాత అరంగడ్ మైలాదేవులపల్లిలో చేస్తున్నారు. వాళ్ళు మా ఇంటి దగ్గర ప్లాట్ తీసుకున్నారు, ఇంకా ఇక్కడే ఉంటున్నారు. మమ్మల్ని వాళ్ళే చూసుకుంటూ చక్కగా. అవునండి, అందరి కుటుంబం కలిసిమెలిసిగా ఉంటున్నారు చక్కగా. అవునండి. నీ టాలెంట్ చూసి వాళ్ళు కూడా చాలా మురిసిపోయి ఉంటారు. అవునండి, చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు కూడా చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేనిది లేము. అది ఎప్పుడైతే పెళ్ళయిందో ఎదురు చూస్తుంటారు, అరే వీడికి ఏమన్నా ఛాన్స్ వచ్చింటే బాగుండు, ఎప్పుడు పాడతాడు అక్కడిక్కడ ఎదురు చూస్తుంటారు వాళ్ళు. అది నిజంగా నా అదృష్టం మేడం. ఎందుకంటే వీళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం. మా చెల్లి, మా బావగారు కూడా ఏదైనా నేను ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళకపోతే నేను అన్నం తినను, నేను ఏదైనా అలుగుతానని చెప్పేసి మా అమ్మగారితో పాటు మా బావ, మా చెల్లికి కూడా అలవాటు, తెలిసిపోయింది అది ఆ విషయం. సో అట్లా వాళ్ళు నిన్ను ఎంకరేజ్ చేస్తూ చూసుకుంటున్నారు చక్కగా. అవునండి, బాగా చూసుకుంటున్నారు. రాజు, నీకు ఇంత హృదయం ఉంది, ఇంత ఆర్తి ఉంది గొంతులో, ఇంత చక్కటి టాలెంట్ ఉంది, అన్ని అవకాశాలు కలిసి వస్తున్నాయి. ఎప్పుడైనా దేవుడి మీద కోపం వచ్చిందా నీకు? మేడం నాకు అలాంటిది ఏం లేదు మేడం. ఇప్పుడు దేవుడి మీద ఎవరి మీద కోపం రాలేదు. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఇలా పుట్టానని నా మీద నాకే బాధ ఉండేది, కానీ దేవుడి మీద మాత్రమే నాకు ఎవరి మీద కోపం వచ్చేది కాదు. నేను ఎప్పుడైతే ఇలా పుట్టానో, కానీ అనుకుంటూ ఉండేవాడిని, నాకు తెలియదు అసలు అప్పుడు ఆ టైంలో తెలియదు. ఎవరన్నా తీసుకెళ్తే వెళ్ళాలి, చేయాలి, ఇంట్లోనే కూర్చునేవాడిని కదా, బయట ఫ్రెండ్స్ ఎవరిని కలిసేది లేదు, ఇంట్లోనే ఉండాలి, ఇలా ఎన్నాళ్ళు అని అనుకునేవాడిని. కానీ సింగింగ్ ఒక పాట ఛాన్స్ రావాలనుకున్నాను, కానీ నేను ఎప్పుడు కానీ ఎవరిని తిట్టుకోలేదు. సో నువ్వు పుట్టుక నుంచే నీకు ఇలా ఉండింది, అంటే నీకు దివ్యాంగుడివే కదా నాన్న? అవునండి. సో ఎప్పుడు నీకు అనిపించలేదా ప్రపంచాన్ని చూడాలనే ఒక తపన ఉంటుంది కదా, మనసుతో చూస్తున్నావు నువ్వు? అనిపించిందండి.